ఈరోజు ఢిల్లీ వేదికగా ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడం కోసం మరి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున బహుశా చరిత్రలో కూడా మా ఆదిమ జాతుల ప్రజలు ఢిల్లీకి వచ్చినటువంటి దాఖలాలు లేదు. ఇంత పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు సద్దులు మూటలు కట్టుకొని వచ్చి మా యొక్క అస్తిత్వాన్ని, మా యొక్క సమస్యలను, ముఖ్యంగా రిజర్వేషన్లలో ఒకే వర్గము మొత్తం కూడా రిజర్వేషన్ ఫలాలను అనుభవించడంతో మరి 70 ఏళ్ల భారత రాజ్యాంగ చరిత్రలో రాజ్యాంగము రాసిన మొదటి సంవత్సరం నుంచే మేము ఆదివాసులందరూ కూడా షెడ్యూల్ ట్రైబ్స్గా ఉండడం జరిగింది. అప్పుడు 4% రిజర్వేషన్ ఉన్నాయి. మరి లంబాడీలను కలిపేటప్పుడు 2% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ మాకు వాస్తవంగా ఆచరణలోకి వస్తే 6% రిజర్వేషన్లో 0.2% కూడా మన ఆదిమ జాతులకు 6%లో వస్తలేవు. ఏదైనా ఉంటే ఓన్లీ ఏజెన్సీ 100% ఏజెన్సీ ఉద్యోగాల కాడనే స్థానిక అంగన్వాడీలో, ఆయాలో, ఏఎన్ఎంలో వీటి కాడ అవకాశాలు దక్కినాయి ఆదిమ జాతులకు. అందులో కూడా చాలా గొడవలు వచ్చి ఇంకా అక్కడ కూడా పోటీ పడే అటువంటి పరిస్థితి వస్తూ ఉన్న నేపథ్యంలో నిజంగా ఈరోజు చూసినటువంటి సభను ఎంత ఆక్రోశం, ఆవేదన, ఈ బాధతోటి ఇంత దూరం సద్దులు మూటలు కట్టుకొని ఇదే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అయితే 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేటువంటి పరిస్థితి. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున జరగదు. పొలిటికల్ పార్టీస్ కానీ లంబాడా సోదరులు కానీ ఒకటే ఆలోచించాలి, మా యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలి తప్ప ఇప్పుడు రిజర్వేషన్లను మనకెందుకు ఇచ్చారు? సమాజంలో అంతరాలు ఉండొద్దు, మిగతా వాళ్ళకి సమాంతరంగా ఈ కింది వర్గాలు కూడా లేదా అడవులలో జీవించే ప్రజలు కానీ, అణచివేయబడ్డటువంటి దళిత సోదరులు కానీ మిగతా వర్గాలతో సమానంగా ఉండాలని. కానీ ఇక్కడ రిజర్వేషన్ల అనుభవాల కాడికి వచ్చేసరికి వాళ్ళు హెలికాప్టర్ అంత స్పీడ్గా ఉన్నారు, మేమో ఎడ్ల బండి. అంటే ఈ రెండింటిని ఒక కాడ పోటీ పెడితే అది ఎట్లా రిజర్వేషన్ ఫలాలు మేము అందుకోగలుగుతాం? కాబట్టి ఇది స్పష్టంగా ఒక డిమాండ్తో వచ్చినటువంటిది. దీంట్లో మా యొక్క ప్రజల యొక్క గొంతుకు అనుగుణంగా, వారి యొక్క డిమాండ్కి అనుగుణంగా మేము కూడా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ కాదు, ఆదివాసీ బిడ్డగా నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం చేస్తానో ఇంకా తెలియదు. వాగులు, వంకలు, తోగులు, గుట్టలు, చెట్టు పుట్టను దాటి మరి మన యొక్క అస్తిత్వం కోసం, రిజర్వేషన్ కోసం, హక్కుల కోసం గత 4 రోజులుగా అనేక ప్రయాసాలు కోర్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆదివాసీ ఉద్యమకారులకు, ఆదివాసీ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ. మన పార్లమెంట్ సభ్యులు మరి సోయం బాబురావు అన్న గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూ ఈరోజు మనం కనీసం అడవి దాటి పక్కనున్నటువంటి మండల కేంద్రానికి రావాలంటేనే ఎన్నో రకాలుగా ఆలోచించేటువంటి మనం ఈరోజు ఎంతో ఆవేదనతోటి మరి ఇంత దూరాన్ని అనేక ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా రావడం అంటే ఒక్కసారి మన చరిత్ర అంతా చూసుకుంటే మరి గతంలో కూడా మన జీవితం అంతా, మన చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్రనే. పోరాటాలు లేకుండా ఏ ఒక్క హక్కు కూడా, ఏ ఒక్క అధికారం కూడా మనం సాధించుకోలేదనేది వాస్తవం. ఆనాడు స్వయం పాలన కోసం సమ్మక్క సారక్క ఆధ్వర్యంలో పోరాటాలు కానీ, మరి బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా మన బీర్సా ముండా కానీ, గంటం దొర, మల్లు దొరలు కానీ, ఇతర పెద్దలు కానీ జంగిల్ జమీన్ కోసం మరి కొమరం భీం గారి నాయకత్వంలో కానీ, ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి అంతరాలను తొలగించి మరి మనకిచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను పొందడం కోసం మరి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మరి బాబన్నకు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఆనాడు కొమరం భీం గారు భూమి కోసం, భుక్తి కోసం అనే విధంగా పోరాటం చేస్తే తర్వాత వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో మరి మనకు అనేక రిజర్వేషన్లు, హక్కులు, భూమి హక్కులు, రాజకీయ హక్కులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ 70 సంవత్సరాల రాజ్యాంగ ఫలాలు కనీసం మనకు అందనంత దూరంలో, ఎంతో దూరంలో ఇంకా అణచబడి కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కూడా కదిలిపోతున్న పరిస్థితి. మన భూమి మనల్ని పరాయి వారిన చేస్తున్నటువంటి ఈ క్రమంలో మరొకసారి ప్రాణాలను పణంగా బట్టి రైళ్ళ గుండా, కార్ల నడక కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు, ఇంత దూరం వచ్చి మనం ఈ యొక్క పోరాటాన్ని చేయడం అనేది నిజంగా బాధాకరం. ఈరోజు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ
ఓటు బ్యాంకు రాజకీయాలు వదిలేసి సమస్యలు ఎవరికి ఉన్నాయి, ఏ వర్గాలకు ఉన్నాయి, రాజ్యాంగంలో ఎవరి హక్కులు ఏంటిది అనేది కనుక పేదరికాన్ని చూసి ఆ పేదలకు ఫలాలు అందించినప్పుడే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి యొక్క కళలను నిజం చేసిన వాళ్ళు అవుతారు. కానీ అట్లా కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ఇవాళ మరి అణగారినటువంటి ఆదివాసీ వర్గాలను భూమి కోసం పోరాడితే మరి వీళ్ళు సంఘ విద్రోహులను లేదా ఇంకొకటనో లేదా రిజర్వేషన్ కోసం పోరాడితే ఇంకొకటనే ముద్ర వేసి అణిచివేసేటువంటి విధానాలే ఉన్నాయి తప్ప మరొకటి కాదు. ఈరోజు భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో మరి మిగతా సమాజంతో పోటీ పడలేం కాబట్టే మనకు రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ ఆ రిజర్వేషన్ల అమలు తీరు కూడా ఈరోజు ఎట్లున్నదంటే అన్ని కులాలలో హెలికాప్టర్ను ఎడ్ల బండిని ఒక కాడ పెట్టి మరి మీరు పరిగెత్తండి అంటే ఎడ్ల బండి మనమైతే హెలికాప్టరు మన లంబాడా సోదరులు అయిపోయారు. ఎక్కడ పోటీకి తట్టుకోగలుగుతారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లంబాడా సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 70 సంవత్సరాల రాజ్యాంగ హక్కులు మరి ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ మేరకు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక అధికారైనా ఆదివాసీ తెగల నుంచి రాగలిగినరా, చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరికి శత్రువులు కాదు. జరుగుతున్నటువంటి అన్యాయానికి ఎవరికైతే అన్యాయాలు జరుగుతాయో, ఏ కులాలకైతే ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుందో వారికి అండగా ఖచ్చితంగా ఉండి పోరాడేటువంటి బాధ్యత మనందరిది, మిగతా పాలకులది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అంతరాలు తొలగాలంటే ఇవాళ మాలమాదిగలలో కూడా అదే అంతరాలు, బీసీలలో కూడా అట్లనే ఉంది. ఇక్కడైతే అసలు 0% రిజర్వేషన్ కూడా మరి ఆదివాసీ గూడాలకు రానటువంటి పరిస్థితులలో ఇందాక మరి అడ్వకేట్ గారు కూడా విషయం అయితే కోర్టులో ఉంది. ఖచ్చితంగా అది తేలాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు కూడా ప్రజలకు, పేదరికానికి, అణచివేతకు గురవుతున్నటువంటి ఆదిమ వర్గాలకు, ఆదివాసులకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ ఆదివాసులకు న్యాయం చేయండి అంటే మేము లంబాడాలకు అన్యాయం చేయమని అనడం లేదు. ఖచ్చితంగా ఆదివాసుల యొక్క హక్కులను కాపాడాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించి సంయమనంతో పోరాడుతూ మన యొక్క హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ జై కొమరం భీం. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.